హరే కృష్ణ అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయం తస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం హరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము అష్టమ స్కందంలో 24వ అధ్యాయము చిట్ట చివరి అధ్యాయము. ఈ అధ్యాయంలో 30వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. నతేరవిందాక్షపదోపసర్పణం మృషా భవేత్ సర్వసుహృత్ ప్రియాత్మనః యథేతరేషాం పృథగాత్మనం సతా మదీదృశో యద్వపురాద్భుతం హినా. కోసం లక్ష్మీ మాతాజీ, మీరు దేవా దగ్గర నుంచి అనువాదము భాష్యంలో ఆకర్షితులగుదురు వరకు చదవండి. అడపా శ్రీదేవి మాతాజీ కాని దగ్గర నుంచి ఆ భాష్యం పూర్తి చేయండి. హరే కృష్ణ ప్రచురణ. దేవ అక్షర విద్యాక్ష దేహాత్మ బుద్ధి కలిగినట్టి దేవతల యొక్క అర్చనము
అన్ని విధముల నిష్ఫలమే అయినాయి. కానీ నీవు ఎల్లరులకు పరమమిత్రుడవు, పరమాత్ముడగవు. నీకు నీ పాదపద్మ సేవ ఎన్నడను వ్యర్థము కాదు. కనుకనే నీవే మత్స్యరూపమును ధరించితివి. భాష్యం. శ్రీల ప్రభుపాదికి జై. ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు వంటి దేవతలు సామాన్య జీవులే. వారు భగవంతుని విభిన్నాంశములు. భగవానుడే స్వయముగా జీవరూపమున విస్తరించును. నిత్యో నిత్యానాం చేతన చేతనానాం సంపూర్ణముగా ఆధ్యాత్మికమైనటి విష్ణుతత్వములు స్వాంశములని పిలువబడగా, జీవతత్వములు విభిన్నాంశములని పిలువబడును. కొన్ని విభిన్నాంశ రూపములు ఆధ్యాత్మికములుగా కాగా, మరికొన్ని ఆధ్యాత్మిక భౌతిక సమ్మేళనములై యుండును. భౌతిక జగత్తునందలి బద్ధజీవులు ప్రకృతి నిర్మితమగు తమ దేహములకు భిన్నమైన వారు కనుక ఉన్నత లోకములందు వసించు దేవతలు నిమ్నలోకవాసులకు జీవులు ఒకే స్వభావమును కలిగినట్టు వారు. అంతేనా ప్రభు? ఇంకా కొంచెం చదవాలి. హరే కృష్ణ ప్రభు. ఆకర్షితులవుదురు. అక్కడ వరకు చదవండి మాతాజీ. సరే మాతాజీ. హరే కృష్ణ. అయినను నిమ్నలోకవాసులకు జీవులు ఒకే స్వభావము కలిగినట్టు వారు అయినను భూలోకవాసులకు మానవులు ఒక్కొక్కప్పుడు ఉన్నత లోకమునందలి దేవతలను అర్చించుట పట్ల ఆకర్షితులగుదురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. కానీ అట్టి అర్చనము తాత్కాలికమైనది. ఈ లోకములందలి మానవులు దేహములను మార్చినట్లుగా తదాదేహనర్థ ప్రాప్తి. ఇంద్రుడు, చంద్రుడు, వర్ణుడు వంటి జీవులు కూడా కాలక్రమమున తమ దేహములను మార్చుదురు. అంతవత్తు ఫలం తేషాం తద్భవ వత్యల్ప మేధసాం. అల్పజ్ఞులగు మానవులు దేవతలను పూజింతురు, కాని వారొసగడి ఫలములు అల్పములు, తాత్కాలికములై ఉన్నవి అని భగవద్గీత యందు తెలుపబడినది. కామైస్తైస్తరు జ్ఞాన ప్రపద్యంతే అన్య దేవతః. దేవతల స్థితి నెరుగని వారే ఏదో భౌతిక ప్రయోజనము కొరకు వారిని అర్చింప నభిలషింతురు, కానీ అట్టి అర్చనము ఏనాడును శాశ్వతము కాదు. కనుకనే ఇచ్చట యథేతారేషాం పృథగాత్మనాం సతాం పదోపసర్పణం వృషా భవేత్ అని చెప్పబడినది. అనగా మనుజుడు అర్చింపదలిచినచో కేవలము భగవంతుని అర్చింపవలెను. అప్పుడు ఆ అర్చనము వృధా కాబోదు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. భగవంతుని అర్చించుటకు చేసడి స్వల్ప యత్నమైనను శాశ్వతమగు పెన్నిదియే అగును. అందువలన శ్రీమద్ భాగవతమునందు త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరే అని ఉపదేశించబడినది. అనగా మనుజుడు ఒకానొక దేహమును కలిగి ఉన్నందున సంప్రాప్తమైనట్టి నామమాత్రమగు స్వధర్మమును విడిచి అయినను సరియే శ్రీహరి పాదపద్మ సేవను చేపట్టవలసి ఉన్నది. దేహ సంబంధమున చేసడి సేవ తాత్కాలికమైనది. అది ఎటువంటి శాశ్వతమైన ఫలమును కలుగజేయదు. కాని దేవదేవుడగు శ్రీకృష్ణుని సేవ మహోన్నతమగు లాభమును కలుగజేయగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనం ఈ అధ్యాయంలో మనము ఈ యొక్క మత్స్యావతారం గురించి నేర్చుకుంటున్నాం. సో ఈ యొక్క మత్స్యావతారం యొక్క వర్ణన ఎలా మొదలైంది? మనకి పరీక్షిత్ మహారాజు ప్రశ్న వేశారనమాట. ఎందుకంటే కనుక వామన దేవుడు చాలా చిన్న రూపంలో వచ్చి చాలా ఆయన ఏం చేశారు, అర్థించారు. ఏం అర్థించారు? నాకు 3 అడుగుల నేల కావాలి అని చెప్పేసి ఆయన అర్థించి, ఆ తర్వాత ఆయన త్రివిక్రముడై మొత్తము ముల్లోకాలన్నింటినీ కూడా ఆయన ఏం చేశారు, మొత్తము అన్నిటినీ కూడా పూర్తిగా తన యొక్క అడుగులతోటి 2 అడుగులతోటి మొత్తం కొలిచేశారనమాట. సో ఆ లీల గుర్తొచ్చిన తర్వాత పరీక్షిత్ మహారాజ్కి 2 రకాల ప్రశ్నలు వచ్చాయి. ఒకటి, స్వామి అవతారం తీసుకుని వచ్చారు అని అంటే కనుక ఎవరో ఒకరిని ఉద్ధరించడానికి వస్తారు. సో ఎవరిని ఉద్ధరించడానికి వచ్చారు? మొదటి ప్రశ్న. సో రెండోది, మత్స్యావతారంలో కూడా ఏమిటి, ఆయన చాలా పెద్ద రూపాన్ని ఆయన తీసుకున్నారు.
సో కాబట్టి దాని గురించి వర్ణించండి అంటే కనుక అప్పుడు సుఖదేవ గోస్వామి వర్ణించడం మొదలు పెట్టారు. మత్స్యావతారం 2 సార్లు వస్తుందని చెప్పారు. ఒక అవతారం ఎప్పుడు స్వయంభూ మన్వంతరంలో బ్రహ్మదేవుడికి ఒక రోజు రాత్రి పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఉదయం సమయంలో ఆయనకి నిద్ర వస్తున్నప్పుడు ఆయన నోట్లోంచి వేదాలు బయటకు వచ్చేస్తే కనుక వాటిని హిరణ్యాక్షుడు అనే ఆ ఆ హైగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు ఏం చేస్తాడా, వేదాలని దొంగిలించుకుని తీసుకుని వెళ్ళిపోతే కనుక మళ్ళీ అవన్నీ కూడా నీటిలో పెట్టేస్తే వాటిని బయటికి తీసుకుని రావడానికి స్వామి యొక్క మత్స్యావతార రూపము ఆయన తీసుకుంటారు. సో రెండవసారి రూపం ఎప్పుడు వస్తుంది అంటే కనుక యొక్క సత్యవ్రతుడి గురించి చెప్తున్నారు అనమాట. సత్యవ్రత మహారాజు ఆయన రాజర్షి, ఆయన ఆ ఈ యొక్క ద్రవిడ దేశానికి రాజు. సో అయిన తర్వాత ఆయన మొత్తము పూర్తిగా స్వామి మీదే ఆయన మనసు కేంద్రీకరించి ఆయన కోసం తపస్సు చేస్తూ ఉన్నారు. ఒక రోజు ఆయన నదికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నారు, దోషిట్లోకి నీళ్లు తీసుకుంటే కనుక వాటిలోకి ఒక చిన్న చేప వచ్చింది. ఆ చేప ఏం చేసింది, ఆయన రక్షించమంటే కనుక ఆయన దయ కలిగి ఏం చేశారు, ఆ చేపని తన కమడంలో వేసుకుని ఇంటికి తీసుకుని వెళ్తే కనుక ఆ రోజు చేప శరీరాన్ని పెంచేసి ఏం చేసింది, ఆ చేప శరీరాన్ని పెంచేసి నాకు సరిపోవట్లేదు అని చెప్పింది. దాన్ని ఏం చేశారు, మళ్ళీ ఒక పెద్ద బావిలో వేశారు. బావిలో వేసిన తర్వాత అది వెంటనే పెరిగిపోయి నాకు ఈ బావి సరిపోవట్లేదు, వేరే చోట ఎక్కడైనా సరే నాకు షిఫ్ట్ చేయండి అని చెప్పింది. సో మళ్ళీ అది కూడా సరిపోకపోతే కనుక ఒక పెద్ద చెరువులో వేశారు. చెరువులో వేసినా సరే అప్పుడు కూడా మళ్ళీ నాకు సరిపోవట్లేదు అని చెప్తే కనుక మళ్ళీ తీసుకుని వెళ్ళి సముద్రంలో వేశారు. ఈసారి సముద్రంలో వేసిన తర్వాత కూడా మళ్ళీ ఆకారం పెరిగిపోతే కనుక అప్పుడు సత్యవ్రత మహారాజు ఆయన గుర్తుపడతారు. ఈ విధంగా ఆయన ఎన్ని కిలోమీటర్లు అంటే కనుక ఇంచుమించు 100 యోజనాల యొక్క శరీరం పెంచేసింది. 100 యోజనాలు అంటే కనుక నేను మనం చెప్పుకున్నాం 1300 కిలోమీటర్లు అన్నమాట. సో అన్ని యోజనాలు 1300 కిలోమీటర్లు ఆ విధంగా పెరిగిపోయిన తర్వాత అప్పుడు సత్యవ్రత ముని ఆయన మీరెవరో చెప్పండి అని చెప్పేసి ఆయన ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. సో ఆయన చేసినటువంటి ప్రార్థన చివరిగా ఈ రోజు ప్రార్థన అన్నమాట. ఏమిటిది, సో దేవా అరవిందాక్ష, దేహాత్మ బుద్ధ కలిగినటువంటి దేవతల యొక్క అర్చనము అన్ని విధములా నిష్ఫలమే అయి ఉన్నది. కానీ నీవు ఎల్లరకు పరమ మిత్రుడవు, పరమాత్ముడవు కనుక నీ పాద పద్మ సేవ ఎన్నడును వ్యర్థము కాదు, కనుకనే నీవు మత్స్య రూపమును ధరించితివి. సో ఇక్కడ ఆయన స్పెసిఫిక్ గా మనకి చెప్తున్నారు అనమాట. మిగతా దేవతల్ని పూజించడం మూలంగా వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, చాలా టెంపరీ, అశాశ్వతంగా ఉంటాయి. ఎవరైతే బుద్ధిమంతులు ఎవరైతే ఉంటారో, తెలివి తేటలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ గా శ్రీకృష్ణ భగవాను వాళ్ళు పూజిస్తారు. ఏమవుతుంది ఆ విధంగా పూజిస్తే, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సో కొంచెం మనము యొక్క ధర్మాన్ని పాటిస్తే కనుక ఏమవుతుంది, మనము చాలా పెద్ద పెద్ద భయంకరమైనటువంటి ఆ యొక్క ప్రమాదాల నుంచి రక్షింపబడతాము. అందుకే శ్రీమద్ భాగవతం ఏం చెప్తోంది, త్యక్త్వా స్వధర్మాం చరణాంబుజం హరే. మన స్వధర్మాన్ని వదిలిపెట్టైనా సరే మనం ఏం చేయాలి, ఆ యొక్క దేవదేవుడు శ్రీహరి యొక్క పాద పద్మాల్ని మనము ఆశ్రయించాలి ఎట్టి పరిస్థితుల్లో. దాంట్లో ఎటువంటి వేరే తరుణోపాయం లేదు అని చెప్తుంది అనమాట. సో ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మత్స్యావతారం స్వామి సత్యవ్రత మునితోటి మాట్లాడతారనమాట. అదేంటో చూద్దాం. ఇతి బ్రువాణాం శ్రీసుఖం వాచ, ఇతి బ్రువాణాం నృపతిం జగత్పతి, సత్యవ్రతం మాత్స్య వపూర్యుగక్షయే, విహార్తు కామా ప్రళయార్ణవే బ్రవీ, చికీర్షు రేకాంత జన ప్రియ ప్రియం. శ్రీ భగవానువాచ, సప్తమే హద్యతానార్ధ్వా మహన్యేతారదిందమా, నిమక్ష్యప్యయోద్బోధౌ త్రైలోక్యం భూర్భువాదికం. లక్ష్మీజీ మాతాజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలికెను. సత్యవ్రతుడు ఈ రీతిగా పలికినంతటా తన భక్తుల లాభము కొరకు
యుగాంతమున మత్స్యరూపమును ధరించిన వాడును ప్రళయ జలములలో విహరింపగోరిన వాడు నాకు భగవానుడు ఇట్లు సమాధానం వసగెను. 32 భగవానుడు పలికెను, రాజా శత్రుదమన, నేటికి 7వ రోజు నాడు ముల్లోకములు భూ భువ స్వహ ప్రళయ జలములలో మునిగిపోగలవు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. త్రిలోక్యాం లీలమానాయాం సంవర్తాంబసి వై తథా ఉపస్థాస్యతి నౌకాచి ద్విశాలా త్వాం మయేరితా త్వంతావతోషధి సర్వా బీజాన్యుచ్చావన్ చాని చ సప్తర్షిభిః పరివృతః సర్వసత్వోపబృంహితా ఆరుహ్య బృహతీం నావం విచర్యిష్యస్య విక్లవః ఏ కార్ణవే నిరాలోకే ఋషీణామేవ వర్చసా. సుబ్రహ్మణ్య ప్రభుజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. ప్రభుజీ 33, 34, 35 శ్లోకాలు అనువాదం. ముల్లోకములు నీటి యందు మునిగినప్పుడు నాచే పంపబడిన ఒక పెద్ద నౌక నీ చెంతకు రాగలదు. రాజా, పిమ్మట నీవు సమస్త ఓషధులను బీజములను నావయందుంచి సప్తర్షులు సమస్త ఇతర జీవులతో పాటు నావను అధిరోహించి ఋషి తేజమే వెలుగును చూపగా అందరినీ కూడి విషాదరహితుడవై ప్రళయ సముద్రమున విహరింపగలవు. హరే కృష్ణ ప్రభుజీ. దోదుయమానాం తాం నావం సమీరేణ బలీయసా ఉపస్థితస్య మే శృంగే నిబధ్నీః మహాహినా అహం త్వాం ఋషిభిః సార్ధం సహానావాముదన్వతి వికర్షన్ విచరిష్యామి యావద్బ్రాహ్మీ నిశా ప్రభో. శాంతకుమారి మాతాజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. తర్వాత భాష్యము లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ మీరు చదవండి. పిమ్మట ప్రబలమగు వాయువులచే నావ ఊగిసలాడినప్పుడు దానిని వాసుకీయను సర్పముచే నా శృంగమునకు కట్టివేయము. నేను నీ సమీపంగానే ఉండగలను. 37 రాజా, నీవు ఋషులు ఉన్నట్టు నౌకను లాగుచు బ్రహ్మదేవుని రాత్రి ముగినంత వరకు ప్రళయ జలములో నేను విహారింతును. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. ఈ ప్రళయము వాస్తవమునకు బ్రహ్మదేవుని రాత్రి సమయమున గాక పగటి సమయమున జరిగి ఉండెను. ఏలయనగా అది చాక్షుషు మన్వంతర కాలమై ఉన్నది. బ్రహ్మదేవుడు నిద్రించినప్పుడు అతని రాత్రి సమయము సంభవించును. అతని పగటి సమయమునందే 14 మనువులు ఉందురు. వారిలో చాక్షుషు మనువు ఒకడు. అది పగటి సమయమే అయినప్పటికీ భగవంతుని పరమ సంకల్పం వలన కొంత తడువు బ్రహ్మదేవునికి నిద్ర ఆవహించనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ సందర్భమున వ్యాఖ్యానించిరి. ఆ కొద్ది సమయమే బ్రహ్మదేవుని రాత్రిగా పరిగణింపబడెను. ఈ విషయము శ్రీల రూపగోస్వామిచే లఘు భాగవతామృతము అనేటి గ్రంథమున విపులముగా చర్చించబడినది. దాని సారాంశము ఇట్లున్నది. అగస్త్యముని స్వయంభువు మనువును శపించిన కారణమున ఆ మన్వంతరము నా ప్రళయము సంభవించెను. ఆ ప్రళయమును గూర్చి మత్స్య పురాణం నందు పేర్కొనబడినది. భగవంతుని పరమ సంకల్పంచే చాక్షుషు మన్వంతరమున హఠాత్తుగా మరొక ప్రళయం సంభవించెను. ఈ విషయము మార్కండేయ ఋషిచే విష్ణు ధర్మోత్తర పురాణం నందు చెప్పబడినది. మన్వంతరము చివరన తప్పకుండా ప్రళయము సంభవించవలసిన అవసరమేమీనూ లేదు. కానీ చాక్షుష మన్వంతరము చివరన భగవానుడు తన మాయచే సత్యవ్రతునకు ప్రళయ ప్రభావమును చూపగోరాను. ఈ శ్రీధర స్వామి కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించిరి. దీనిని గూర్చి లఘు భాగవతామృతము ఇట్లు పలికినది. మధ్యే మన్వంతరస్యైవ మునే శపాన్ మనుంస్పతి ప్రళయోసౌ బభూవేతే పురాణే క్వచిత్ వీర్యతే ఆయం ఆకస్మికో జాత చాక్షుష
स्त्यानत्तरे मनो प्रलयः पद्मनाभस्य लीलयेति कुत्रचित् मन्वन्तरस्यान्ते प्रलयो निश्चितं भवेत् विष्णुधर्मोत्तरे त्वेतत् मार्कण्डेयेण भाषितं मनोरन्ते लयो नास्ति मनवेदर्सि मायया विष्णुनेति वृणावान्नैस्तु स्वामी भर्नः मन्यते। हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम। హరే కృష్ణ. సో ప్రభుపాద్ గారు సో మదీయం మహిమానం చ పరం బ్రహ్మేతి శబ్దితం వేత్స్యస్యనుగృహీతం మే సంప్రశ్నైర్విత్రుం హృది. భవాని మాతజీ మీరు అనువాదము ఆ తర్వాత శరణాగతుడై ఉండిన వరకు చదవండి. సుభరత్న మాతజీ మీరు బద్ధజీవుడి దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నీవు నాచే సంపూర్ణముగా ఉపదేశితుడిపై నా అనుగ్రహమును పడేయగలవు. నీ ప్రశ్నలచే పరబ్రహ్మ శబ్దితమగు నా మహిమము నీ హృదయమునందు ప్రకటితమగును. ఆ విధముగా నీవు నన్ను గూర్చి సమస్తము నెరుగగలవు. భాష్యం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానముతోహనం చ అని భగవద్గీత 15:15 ఎందు తెలుపబడినది. దేవదేవుడు ఎల్లరి హృదయములలో పరమాత్మ రూపం నిలిచి ఉన్నాడు. అతని నుండియే స్మృతి, జ్ఞానము, మరుపు కలుగుచున్నది. మనుజుడు ఎంతగా శరణాగతుడగును అంతగా భగవానుడు తనను వెల్లడి కావించుకును. ఏ యథా మాం ప్రబధ్యంతే తాం తథైవ భజామ్యహం అనగా మనుజుని శరణాగతిని బట్టి భగవంతుడు తనని వెల్లడి చేసుకును. సంపూర్ణ శరణాగతుడైన వానికి వెల్లడి అనేది పాక్షిక శరణాగతునికి వెల్లడి అయిన దానికి భిన్నముగా ఉంటుంది. ప్రతి ఒక్కడు సహజముగాను ప్రత్యక్షముగాను పరోక్షముగాను భగవానునికి శరణాగతుడై ఉండను. హరే కృష్ణ. హరే కృష్ణ. బద్ధజీవుడు సంసారమునందు ప్రకృతి నియమములకు లోబడును. కానీ శ్రీకృష్ణ భగవానునికి సంపూర్ణ శరణాగతుడైనప్పుడు ప్రకృతి అతనిపై పని చేయదు. అట్టి శరణాగత జీవుడు దేవదేవునిచే ప్రత్యక్షముగా అనుగ్రహింపబడును. మామేవా ఏ ప్రపద్యంతే మాయామేతం తరంతితే. కృష్ణునికి సంపూర్ణ శరణాగతుడైన వాడు ప్రకృతి గుణములకు భయపడవలసిన అవసరం లేదు. ఏలయనగా సమస్త భగవన్ మహిమల విస్తారమే అయి ఉన్నది. సర్వం వలిదం బ్రహ్మ. అట్టి మహిమలు క్రమంగా వెల్లడి అయి అనుభూతమగును. శ్రీకృష్ణ భగవానుడు పరమ పవిత్రుడు. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్. మనుజుడు ఎంతగా పవిత్రుడగునో అంతగా శ్రీకృష్ణుని గూర్చి తెలుసుకొన గోరును. అప్పుడు దేవదేవుడు అంతగా తనను వెల్లడి కావించుకొనును. బ్రహ్మ పరమాత్ముడు భగవాను గూర్చి సంపూర్ణ జ్ఞానము విశుద్ధ భక్తులకే వెల్లడి అగును. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 10:11 ఎందు ఇట్లు తెలిపెను. తేషామేవాను కంపార్థం మహం అజ్ఞాజ్యం తమః అసయేమాత్మ భావస్తో జ్ఞానదీ సేవ భాస్వతాః. నేను వారి ఎడ ప్రత్యేక కరుణను చూపుట కొరకు వారి హృదయమునందు వసించుచు తేజమయమగు జ్ఞానదీపముచే అజ్ఞాన జనితమగు అంధకారమును నశింపజేయుదును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ మాట్లాడుతున్నారు మత్స్యావతారం, స్వామి మత్స్యావతారం నుంచి మాట్లాడుతున్నారు అన్నమాట. సో ఏం చెప్తున్నారు ఆయన? ఈ రోజు నుంచి 7వ రోజు ఏం జరుగుతుంది? ఒక పెద్ద పాక్షిక ప్రళయం సంభవించబోతోంది. ఈ యొక్క ప్రళయంలో మొత్తము 3 లోకాలు, ముల్లోకాలు అని అంటే కనుక భూలోకం, భువర్లోకం, స్వరలోకం. సో 3 లోకాలు కూడా మొత్తం మునిగిపోతాయి. సో ఆ సమయంలో పాక్షిక ఆ యొక్క ప్రళయ జలాల్లో ఏమవుతుంది? నీకు ఒక పడవ, నావని నేను పంపిస్తాను, పెద్ద షిప్ని పంపిస్తాను. నువ్వు ఆ షిప్ ఎక్కేసాయి. ఆ షిప్ లో కూడా నువ్వు వచ్చిన తర్వాత దాంట్లోకి ఏమేమి లోడ్ చేయమంటున్నారు ఆయన? ఈ యొక్క ఔషధులు, సో అదేవిధంగా బీజాలు, సప్తర్షులు, వీళ్ళందరినీ కూడా నువ్వు అందులోకి ఎక్కించుకుని వెళ్ళు. సో ఎక్కించుకుని వెళ్ళిన తర్వాత ఏమవుతుంది?
సో అందులో ఉన్నా సరే నువ్వు ఆ యొక్క నాలో ప్రళయ జలాలు అంటే కనుక మొత్తం అంతా చీకటిగా అయిపోతుంది. సంవర్తక వర్షాలు అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ఏమవుతుంది, అప్పుడు ఆ యొక్క ప్రళయ జలాల్లో నువ్వు యొక్క నౌకలో ఏం చేస్తూ ఉంటావు, ఆ నౌకలో నువ్వు ట్రావెల్ చేస్తూ ఉంటావు, ప్రయాణం చేస్తూ ఉంటావు. సో అక్కడంతా ఎలా ఉంటుంది, చీకటిగా ఉంటుంది, డల్ గా ఉంటుంది, మొరోస్గా ఉంటుంది. అయినా సరే ఏమవుతుంది, నా యొక్క వెలుతురు వలన నువ్వు చక్కగా ప్రయాణం చేయగలుగుతావు. ఏం చేయమంటున్నారు, ఆ యొక్క నావని నేను మత్స్యావతారంలో నీకు దగ్గరగానే ఉంటాను. అప్పుడు ఏం చేయమంటున్నారు, వాసుకి తోటి నాకు ఆ యొక్క నావని కట్టేసేయి. నేను అప్పుడు ఆ నావని ఏ విధంగా తీసుకుని వెళ్ళాలో అవన్నీ కూడా నేను చూస్తాను. ఆ విధంగా బ్రహ్మదేవుడికి నిద్ర పూర్తయ్యే వరకు కూడా నేనేం చేస్తాను, ఆ యొక్క నావ ప్రళయ జలాల్లో నేను విహరిస్తూ ఉంటాను అని చెప్పి ఆ యొక్క మత్స్యావతార రూపంలో స్వామి చెప్పారనమాట. సో ఎప్పుడు జరుగుతుంది, మామూలుగా అయితే కనుక బ్రహ్మదేవుడికి రాత్రి అయితే కనుక ఆయన నిద్రపోతారు. సో కానీ మనం చెప్పుకున్నాం, బ్రహ్మదేవుడికి ఒక రోజులో మొత్తం 14 మంది మనువులు ఉంటారు. సో చాక్షుష మనువు అంటే కనుక ఆయన 6వ మనువు అన్నమాట. సో 7వ మనువు, సో అంటే కనుక ఇంకా 8 మనువులు కాలం పూర్తయితే గాని ఆయనకి రాత్రి అవ్వదు మళ్ళీ. ఇది ఎప్పుడు జరిగింది, పగటి సమయంలోనే జరిగింది బ్రహ్మదేవుడికి. అంటే స్వామి యొక్క ఆ ఆయన యొక్క కోరిక ప్రకారం ఏమైందంట, బ్రహ్మదేవుడికి మధ్యాహ్నం పూట, ఎందుకంటే కనుక 7 మన్వంతరాలు పూర్తయితే కనుక ఆయనకి మధ్యాహ్నం. సో కాబట్టి ఆ మధ్యాహ్న సమయంలో ఆయనకి నిద్ర వచ్చిందనమాట. సో ఆ నిద్ర వచ్చినప్పుడు ఈ యొక్క పాక్షిక ప్రళయం అనేటువంటిది సంభవించింది అనమాట. సో బ్రహ్మదేవుడు యాక్చువల్ గా ప్రతి మన్వంతరం మారినప్పుడు కూడా ఈ యొక్క ప్రళయం రావాలి అని చెప్పి గ్యారంటీ ఏమీ లేదు. కానీ ఏంటంటే కనుక చాక్షుష మన్వంతరం చివరిలో స్వామి తన యొక్క భక్తుడైనటువంటి సత్యవ్రత రాజుకి ఆయన ఈ విధంగా తన యొక్క లీల చూపించాలి అని చెప్పి ఆయన డిసైడ్ అయ్యారు, కాబట్టి ఆ విధంగా జరిగిందన్నమాట. సో ఇలాగే ఆయన లీల యొక్క ప్రళయ జలాలు ఉండడం గురించి ఆ యొక్క లీల అంతా కూడా ఆయన మార్కండేయ ఋషికి కూడా చూపిస్తారు. సో ఆ విధంగా ఆయన ప్రళయ జలాల్లో ఏ విధంగా తేలియాడుతున్నారు, అప్పుడు ఏం జరిగింది, వటపత్ర సాయి కింద ఏ విధంగా ఆయన మార్కండేయ ఋషికి దర్శనం ఇచ్చారనేటువంటివన్నీ కూడా మనకి ఎక్కడ వస్తాయి, 12వ స్కందంలో వస్తాయి అన్నమాట. సో చాలా చక్కగా ఉంటుంది, చాలా వండర్ఫుల్ గా ఉంటుంది ఆ యొక్క వర్ణన అన్నమాట. సో అప్పుడు 12వ స్కందంలో చూద్దాం. సో ఆ విధంగా ఏమంటున్నారు, సో నా యొక్క డైరెక్షన్ తోటి నువ్వు చక్కగా ఈ యొక్క జ్ఞానం అంతా కూడా నీకు వస్తుంది. ఈయన బెనిడిక్షన్ ఇస్తున్నారు సత్యవ్రత మునికి. ఏం చెప్తున్నారు, సంపూర్ణముగా నా చేత ఉపదేశితుడివై నా అనుగ్రహంను పడేయగలవు. నీ ప్రశ్నలచే పరబ్రహ్మ శబ్దితమగు నా మహిమను నీ హృదయమునందు ప్రకటితమగును. ఆ విధముగా నీవు నన్ను గూర్చి సమస్తము నెరుకోగలవు, నా గురించి పూర్తిగా నువ్వు తెలుసుకోగలవు అని చెప్పి ఆయన ఏం చేశారు, ఆయనకి ఏం చేశారు, వరాన్ని ఆయన ఇవ్వడం జరిగింది అన్నమాట. ఎందుకంటే ఆయన ఏదైనా జ్ఞానాన్ని ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఏం చేస్తారు, ఆయన యొక్క హృదయం నుంచి ఇస్తారు. సర్వస్య చాహం హృదయ సన్నివిష్టం, అందరి హృదయాల్లో ఆయన పరమాత్మ కింద ఉంటారు. కాబట్టి ఆయన మనకి ఏదైనా గుర్తు పెట్టుకోవాలన్నా మర్చిపోవాలన్నా అన్ని కూడా ఆయన వల్లనే వస్తాయి అన్నమాట. అదేవిధంగా బ్రహ్మదేవుడికి కూడా ఏమిటి, తేనే బ్రహ్మ హృదయాది కవయే. సో ఆయన యొక్క హృదయంలోంచే బ్రహ్మదేవుడికి మొత్తం ఆ యొక్క వేదసారము వేద జ్ఞానం అంతా కూడా సృష్టి ఏ విధంగా చేయాలనేటువంటిది కూడా ఆయనకి చెప్పడం జరిగింది అన్నమాట. సో అదే విధంగా ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, సత్యవ్రత రాజుకి ఆయన ఏం చెప్తున్నారు, నీకు జ్ఞానం అంతా కూడా చక్కగా వస్తుంది, ఈ విధంగా చెయ్యి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఏ విధంగా ఆయన మత్స్యావతారంలో సత్యవ్రత ఆ యొక్క రాజుని ఏ విధంగా ఆయన రక్షించారనేటువంటిది ఇప్పుడు మనకి వర్ణన వస్తుంది. అదేంటో చూద్దాం. ఇత్తమాదిశ్య రాజానాం హరిరంతారధీయత సోన్వవైక్షతతం కాలం యం హృషికేశ ఆదిశత్ ఆస్తీర్యా దర్బాన్ ప్రాక్కు లాన్ రాజర్షి ప్రభు దంగ్ముఖా నిశసాద హరే పాదౌ చింతయన్మత్స్య రూపిణ. లక్ష్మీపార్వతి మాతచి చదవండి 2 శ్లోకాల అనువాదం. హరే కృష్ణ. ఆ విధముగా రాజుకు ఆదేశించిన పిమ్మట భగవానుడు వెంటనే
అంతర్హితుడయ్యను. పిమ్మట సత్యవ్రతుడు ఆ దేవదేవుడు తెలిపిన కాలము కొరకు ప్రతీక్షింపసాగెను. 40 దర్భాసనమును తూర్పు దిక్కుగా పరిచి ఆ రాజర్షి దానిపై ఈశాన్య ముఖముగా ఆసీనుడై మత్స్యరూపధారియగు హరిని ధ్యానింపదొడగెను. హరే కృష్ణ. తతః సముద్ర ఉద్వేలా సర్వతః ప్లావయన్మహీం వర్ధమానో మహామేఘైర్ వర్షద్భిः సమదృశ్యత ధ్యాయన్ భగవదాదేశం దదృశేనావమాగతాం తామరూరోహ విప్రే నైరాదాయౌషధీ విరుధా. భాగ్యలక్ష్మి మాతాజీ 2 శ్లోకాలు అనువాదించదండి. హరే కృష్ణ ప్రభుజీ. ఆ విధముగా రాజుకు ఆదేశించిన పిమ్మట భగవానుడు వెంటనే అంతర్హితుడయ్యను. మాతాజీ 41. ఓకే. పిమ్మట మహామేఘములు ఎడతెగక వర్షమును కురిపించగా సముద్రము ఉప్పొంగి భూతలమును సమస్త లోకమును ముంచివేశాను. భగవదాదేశమును స్మరించుచున్న సత్యవ్రతుడు తన చెంతకు ఒక నౌక వచ్చుటను గాంచిన వాడై ఔషధీ లతలను తీసుకొని ఋషులతో పాటుగా దానిని అధిరోహించెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్ ప్రణామ్. తమూచుర్మునయ ప్రీతా రాజన్ ధ్యాయస్వ కేశవం సవైనః సంకటదస్మా దవితా సవిదాస్యతే సోనుధ్యాతస్తతో రాజ్ఞా ప్రాదురాసీన్మహార్ణవే ఏకశృంగ్యాదరో మత్స్యో హైమే హైమో నియుతాయోజన. మంజుల మాతాజీ 2 శ్లోకాలు అనువాదించదండి. హరే కృష్ణ ప్రభుజీ. ఋషులు రాజు పట్ల ప్రసన్నులై ఇట్లు పలికిరి. రాజా, దేవదేవుడకు కేశవుని ధ్యానింపుము. అతడే మనలను ఈ సంకటం నుండి రక్షించి శుభమును కలగజేయగలడు. అప్పుడు ఆ రాజు దేవదేవుని స్మరింపగా ఒకే శృంగము కలదనియు 80 లక్షల మైళ్ళ పొడవు కలదినగు సువర్ణమయమైన మహానీనము ప్రళయ సముద్రమున ఆవిర్భవించెను. హరే కృష్ణ ప్రభుజీ. నిబధ్యానావం తృచ్చజ్ఞే యదోక్తో హరిణా పురా వరత్రేణాహినా స్తుష్టా వా మధుసూదనం. శ్రీరాజోవాచ అనాద్య విద్యోపహతాత్మ సంవిదా స్తన్మూల సంసార పరిశ్రమాతురా యదృచ్ఛయోపసృతయామ విముక్తిదో న పరమో గురుర్భవాన్. హైమ మాతాజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ 46 శ్లోకము భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భగవానుడు పూర్వం వసగిన ఆదేశమును అనుసరించి రాజు వాసుకి అను సర్పమును తాడుగా ఉపయోగించి నౌకను మత్స్య శృంగమునకు కట్టివేసెను. ఆ విధముగా సంతుష్టుడై అతడు ఆ దేవదేవుడిని స్తుతింపసాగెను.
రాజు పలికెను, అనంతకాలముగా ఆత్మజ్ఞానమును లోపించి ఉన్నవారు అట్టి అవిద్య వలన క్లేశపూర్ణమగు బద్ధ భౌతిక జీవితమున నెలకొనిన వారు నగు జనులు ఎవని అనుగ్రహముచే భగవద్భక్తుని సాంగత్యమును బడయుదురో అట్టి దేవదేవునే నేను పరమ గురువుగా స్వీకరించుచున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. నమస్తే. శ్రీకృష్ణ భగవానుడే వాస్తవమునకు పరమ గురువు. భక్తజీవుని క్లేశములను కూర్చున్న సమస్త వివరములను ఎరుగును. కనుకనే అతడు ఒకానొకప్పుడు స్వయముగా, మరొకప్పుడు అవతారము ద్వారా, ఇంకొకప్పుడు యోగ్యుడు జీవుని తన ప్రతినిధిగా పంపుట ద్వారా ఈ భౌతిక జగత్తులో అరుదించును. అయినను ఈ పరిస్థితులన్నిటినీ ఎందును అతడే ఆది గురువు. ఈ భౌతిక జగత్తునందు క్లేశములను అనుభవించు బద్ధజీవులకు అతడే జ్ఞానోపదేశము కావించును. బద్ధజీవులకు పలు రీతులు తోడ్పడుటలో సదా విమగ్నుడై ఉన్నందున అతడు ఇచ్చట పరమ గురు భవాన్ అని సంబోధింపబడినాడు. కృష్ణ భక్తిని ప్రచారము చేయు కృష్ణ ప్రతినిధి కూడా సక్రమ ఆజ్ఞాపాలనకు భగవంతుని చేతనే మార్గదర్శనము చేయబడును. అట్టి ప్రతినిధి సామాన్య మానవునిగా కనబడవచ్చును. కాని పరమ గురువుకు శ్రీకృష్ణుని పక్షమున పనిచేసడి కారణమున అతనిని సామాన్యుడని నిర్లక్ష్యపరపరాదు. కనుకనే ఆచార్యం మా విజానియత్ అని చెప్పబడినది. భగవంతుని పక్షమున పనిచేసడి ఆచార్యుని భగవానునితో సమానముగా భావింపవలెను. సాక్షాత్ దరిద్రి అయిన సమస్త శాస్త్రే వృక్తస్తదా భవ్యత ఏవ సద్విం కింతు ప్రభోర్యం ప్రియా ఏవ తస్య వందే గురు శ్రీ చరణార విందం. భగవంతుని పక్షమును పనిచేసడి గురుదేవుని ఆ దేవదేవునితో సమానముగా అర్పింపవలనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు ఉపదేశించరు. ఏలయనగా ఈ భౌతిక జగత్తులోని బద్ధజీవుల లాభము కొరకు భగవత్ సందేశమును ప్రచారము చేయుటలో ఆయన దేవదేవుని యొక్క అంతరంగిక సేవకుడై ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఏమైంది, ఎప్పుడైతే కనుక మత్స్యావతారంలో స్వామి ఈ విధంగా చెప్పారు, 7 రోజుల తర్వాత ఏమవుతుందో, ఒక ప్రళయం వస్తుంది అని చెప్పిన తర్వాత ఏం చేశారు, ఆయన వెయిట్ చేశారనమాట. ఎవరు, ఆ యొక్క సమయం ఆసన్నం అవుతుందని చెప్పేసి ఆ యొక్క సమయం కోసము సత్యవ్రత రాజర్షి ఆయన వెయిట్ చేశారు. ఏ విధంగా వెయిట్ చేశారు, ఆయన దర్భల్ని తూర్పు ముఖంగా పెట్టుకుని ఆయన ఆ విధంగా ఆయన ఏం చేస్తున్నారు, ఆయన తూర్పు దిక్కుగా దర్భలను పెట్టుకుని ఆయన ఆసనం పైన కూర్చుని ఈశాన్య ముఖంగా ఆసీనుడై ఆ యొక్క మత్స్య రూపధారి అయినటువంటి హరి మీద ఆయన ధ్యానం చేస్తూ ఉన్నారనమాట. సో అప్పుడు ఏమైనాయి అంట, మహామేఘాలు, ఏంటవి, సంవర్తక అనేటువంటి మేఘాలు అన్నమాట. సో అవి ఎడతెరగకుండా ఏమైనాయి, వర్షాన్ని కురిపిస్తే కనుక సముద్రం అంతా ఉప్పొంగి మొత్తం భూతలము అన్ని 3 లోకాలు, కింద 3 లోకాలు అన్ని కూడా మొత్తం మునిగిపోయింది అనమాట. సో అప్పుడు ఆయన భగవత్ ఆదేశం ప్రకారం ఆయన చూస్తూ ఉంటే కనుక ఆ యొక్క సత్యవ్రత రాజుకి ఏమైంది, ఒక పెద్ద నౌక కనపడింది అనమాట, చూశారనమాట. సో అప్పుడు ఆయన ఇంతకు ముందు చెప్పినట్లు ఔషధుల్ని, లతల్ని, వాటిలన్నిటిని కూడా తీసుకుని ఆ యొక్క ఋషులతో పాటు ఆయన ఏం చేశారో ఆ యొక్క నావని అధిరోహించారనమాట. సో ఎప్పుడైతే కనుక ఆ ఋషులందరూ కూడా ఆ యొక్క రాజు పట్ల ఎంతో చాలా ప్రసన్నులయ్యారనమాట. వాళ్ళు ఏం చెప్పారు, వెంటనే ఆయనకి చెప్పారనమాట, సో ఆ యొక్క దేవదేవుడి పైన, కేశవుడి పైన ధ్యానం చెయ్యి, ఆయనే మనల్ని యొక్క సంకటం నుంచి రక్షిస్తారు, మనల్ని శుభాన్ని కలగజేస్తారు అని చెప్పి చెప్తారు అనమాట. అప్పుడు ఆయన ప్రార్థిస్తే కనుక ఏమైంది, ఇంతకు ముందు ఏమైంది, మనకి 1300 కిలోమీటర్ల సైజు ఉన్నటువంటి మత్స్యం వచ్చింది ఇంతకు ముందు. ఇప్పుడు అసలు దానికి లెక్కే లేదనమాట. 1300 ఒక లెక్క లేదు. సో ఎంత పెద్ద మత్స్యం వచ్చింది ఇప్పుడు, 80 లక్షల మైళ్ళు అంటే కనుక 80 × 1.6, సో 128 లక్షలు, ఇంకా అంతకన్నా ఎక్కువ, 80 × 1.6 మొత్తం 128. సో 128 లక్షల కిలోమీటర్లు, 128 లక్షల కిలోమీటర్ల పొడుగు ఉన్నటువంటి ఒక మహామీనము ఆ యొక్క ప్రళయ సముద్రంలో ఆవిర్భవించింది అనమాట. సో దానికి ఏమైంది, ఒకే ఒక కొమ్ము ఉంది. శృంగం అంటే కనుక కొమ్ము అనమాట, ఒక పెద్ద కొమ్ము ఉంది అనమాట. సో అప్పుడు ఆయన ఏం చేశారు, ఆ యొక్క నావని వాసుకి అనేటువంటి తాడుతోటి, వాసుకిని ఏంటి తాడు కింద ఉపయోగించుకుని ఏం చేశారు,
ఆ యొక్క కొమ్ముకి కట్టేశారనమాట. కొమ్ముకి కట్టేశారు. కట్టేసిన తర్వాత సో ఏం చేశారు ఆయన, అప్పుడు కట్టేసిన తర్వాత అప్పుడు ఆయన ఏం చేశారు, చాలా సంతోషంతో ఇప్పుడు మళ్ళీ యొక్క సత్యవ్రత రాజు ప్రార్థనలు చేస్తారనమాట. ఆయన మత్స్య అవతారానికి చాలా ఎలాబరేట్ గా ఉంటాయి యొక్క ప్రార్థనలన్నీ కూడాను. ఆ యొక్క ప్రార్థనలన్నీ కూడా మనకి 46వ శ్లోకం నుంచి మనకి యొక్క ప్రార్థనలు మొదలైనవి. సో ఎంతవరకు మనం కవర్ చేయగలుగుతామో అవి చూద్దాం. సో మొట్టమొదటి శ్లోకంలో అన్నమాట ఆయన చేసేటువంటి ప్రార్థనలో మొదటి శ్లోకంలో ఆయన ఆది గురువు ఎవరు, సుప్రీం గురువు, అందరికంటే కూడా పరమ గురువు ఎవరు అనేటువంటిది మనకి చెప్తున్నారన్నమాట. సో అనంతకాలముగా ఆత్మలో జ్ఞానమును లోపించి ఉన్నవారు, అట్టి అవిద్య వలన క్లేశపూర్ణమగు బద్ధ భౌతిక జీవనమున నెలకొనిన వారు నగు జనులు ఎవ్వని అనుగ్రహముచే భగవద్భక్తుని సాంగత్యము బడయుదురో అట్టి దేవదేవుని నేను పరమ గురువుగా స్వీకరిస్తున్నాను అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో చెప్తారు కదా మనకి కృష్ణం వందే జగద్గురుం. సో ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడే మనకి జగత్తుకు అంతటికీ కూడా ఆయనే గురువు, ఆయనే మార్గదర్శకుడు. సో తర్వాత ఆది గురువు ఎవరు, బలరాముడు. సో మొట్టమొదటి గురువు ఆయన అన్నమాట. సో ఏ విధంగా భక్తి చేయాలి అని చెప్పేసి ఆయనే చెప్తారు. ఈ యొక్క గురువు ద్వారానే మనం చాలా సార్లు చెప్పుకున్న యొక్క గురుతత్వం అనేటువంటిది ఏమిటంటే చాలా పెద్ద విషయం అన్నమాట. సో గురువు ద్వారానే మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళగలం అనమాట. అసలు గురువు లేకపోతే కనుక మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళలేము అనమాట. ఆ గురువు ఎలా కనిపిస్తూ ఉంటారు, మనలాగే సామాన్య మానవుడి కింద కనిపిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే ఎప్పుడు కూడా మనం గురువుని తక్కువగా చేసి చూడకూడదు అనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక సత్యవ్రతముని ఆ యొక్క మత్స్యావతారానికి ఏం చెప్తున్నారు అంటే కనుక ఈ యొక్క 7 సప్తర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భక్తిని వాళ్ళు ఏం చేస్తున్నారు, బోధిస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా నాకు మెర్సిఫుల్ గా ఉండాలి, నాకు కరుణతో ఉండాలి, వాళ్ళందరూ కూడా నాకు గురువులు, వాళ్ళందరూ కూడా నాకు భక్తి గురించి చెప్తున్నారు, అయినా సరే పరమ గురువు నువ్వేనయ్యా అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. తర్వాత శ్లోకంలో గురువు ఏం చేస్తారు, మనకి భౌతిక పరమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా గురువు నాశనం చేస్తారు అని మనకి 47వ శ్లోకంలో చెప్తున్నారనమాట. జనో బుధోయం నిజ కర్మ బంధన సుఖే చయా కర్మ సమీహతే సుఖం యత్సేవయాంతం విధునోత్య సన్మతిం గ్రంథిం సబింద్యా తృప్తయం సనో గురు. రాధమ్మ మాతాజీ అనువాదం చదవండి, లతా మాతాజీ మీరు భాష్యం చదవండి. ఈ భౌతిక జగత్తునందు సుఖవంతుడు కావాలనండి ఆశతో మూర్ఖుడొక బద్ధజీవుడు కేవలం క్లేశముగానే పరిణమించడి కామ్యకర్మలను అనుసరించును. కానీ భగవత్సేవ ద్వారా అతడు అట్టి మిథ్యా సుఖేచ్ఛ నుండి బయటపడగలడు. పరమ గురువు నా హృదయమందలి ఈ మిథ్యా కోరికల గ్రంథిని ఛేదించుగాక. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. భౌతిక సౌఖ్యము కొరకు బద్ధజీవుడు కార్యకర్మ రతుడగును, కానీ వాస్తవమునకు అవి అతనికి క్లేశమునే కలిగించును. బద్ధజీవునికి ఈ విషయం తెలియదు గనుక అతడు ఆ విద్య యందు ఉన్నాడని చెప్పబడినది. సుఖమును బడియవచ్చుననేది ఆశతో అతడు పలు కర్మలను యోచించుచుండును. అట్టి మిథ్యా సుఖ గ్రంథిని ఛేదించి తనకు పరమ గురుడు వగమని సత్యవ్రతుడు ఇచ్చట భగవంతుణ్ణి ప్రార్థించుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. సో గురువు ఏం చేస్తారు, మనకున్నటువంటి యొక్క భౌతిక పరమైనటువంటి కోరికలన్నింటినీ కూడా నాశనం చేసేస్తారు. సో జీవులందరూ కూడా ఏం చేస్తున్నారు, కామ్య కర్మ రతులై ఉంటున్నారు. అంటే కనుక రకరకాలైనటువంటి కర్మలన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట. ఎందుకు అంటే కనుక అందరికీ కూడా ఏమిటి, ఒకటే ఆశ, ఈ రోజు నేను కష్టపడుతున్నాను, ఈ రోజు కష్టపడితే కనుక రేపు నేను సుఖపడతాను. సో అందుకని చెప్పి ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక్కడు కూడా ఈ రోజు కష్టపడుతూ ఉన్నాడు. కానీ అది ఏముంటుంది, ఆ యొక్క ఈ రోజు కష్టపడతాను నేను రేపు సుఖపడతాను అనేది ఆ యొక్క గోడ మీద రాసుకున్నాం అనుకోండి, ఏముంటుంది, రేపు పొద్దున్న వచ్చి చూస్తే
రేపు నువ్వు సుఖపడతావు, ఈ రోజు కష్టపడు అని ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత ఎల్లుండి వచ్చి చూస్తే ఏముంటుంది అక్కడ, ఈ రోజు కష్టపడు ఎల్లుండా లేదా ఈ రోజు కష్టపడు రేపు సుఖపడతావా అని చెప్పి అని ఉంటుంది అనమాట. సో అలాగే బద్ధ జీవుడు మొత్తం జీవితాంతం అంతా కూడా గడిపేస్తూ ఉన్నాడు, జీవితం అంతా కూడా గడిపేస్తూ ఉన్నాడు అనమాట. సో అదే విషయాన్ని ఇక్కడ ఈయన చెప్తున్నారు. బద్ధ జీవుడు ఎంతో సుఖపడాలి అని చెప్పి కామ్యకర్మలు చేస్తూ ఉన్నాడు, కానీ ఏమవుతుంది, ఫలితంగా వాడికి ఆ యొక్క కష్టాలు మాత్రమే వాడికి కలుగుతూ ఉన్నాయి. కానీ ఏమిటి మరి దీని నుంచి ఎలా బయటపడగలము, మనకు తెలియట్లేదు, మనకి బుద్ధి లేదనుకోండి, ఏం చేస్తాము, ఇంకా ఈ రోజు రాలేదేమో, ఈ రోజు కష్టపడాలి రేపు బాగుంటుందేమో అనుకుంటాం. మనకి సరిగ్గా తెలివితేటలు లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ మనం అనుకుంటాం ప్రతిరోజు అదే చూసుకుని, ఓహో ఈ రోజు రాదు రేపే వస్తుందని అనుకుంటాం. కానీ తెలివైన వాడు అనుకుంటాడు, నిన్న కూడా నేను ఇదే విషయాన్ని చూశాను కదా, ఇది తప్పుగా రాశానని నేనని ఆలోచిస్తాడు అనమాట. సో అలాగే భగవత్ సేవలో ఎవరైతే కనుక నెలకొని ఉంటారో వాళ్ళకి ఏమవుతుంది, ఈ యొక్క మిథ్యా సుఖ ఇచ్చ నుంచి వాళ్ళు బయటపడతారన్నమాట. సో ఇక్కడ ఏం ప్రార్థిస్తున్నారు ఆయన అంటే కనుక, పరమ గురువు అయినటువంటి ఓ మత్స్యావతారమా, శ్రీకృష్ణ భగవానుడా, నా యొక్క హృదయ గ్రంథి యొక్క అజ్ఞానం అనేటువంటి యొక్క మిథ్యా కోరికలు అనేటువంటి యొక్క హృదయ గ్రంథిని ఏం చేయమంటున్నారు, ఆయన నాశనం చెయ్యండి అని చెప్పేసి ఆయన ప్రార్థిస్తూ ఉన్నారనమాట. యస్యేవయాగ్నేరివరుద్రరోదనం పుమాన్ విజన్యా పుమాన్ విజహ్యాన్మలమాత్మనస్తమా భజేతవర్ణం నిజమేష సూర్యయో భూయాత్ స ఈసా పరమో గురోర్గురు. శాంతి మాతాజీ అనువాదం చదవండి. తర్వాత మహాలక్ష్మి మాతాజీ మీరు భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. ప్రభాతి మాతాజీ రెండో పారాగ్రాఫ్ చదవండి. పద్మిని మాతాజీ మూడో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ. బహుబంధము నుండి బయటపడగోరు వాడు భగవత్ సేవను చేపట్టి పుణ్యపాప కర్మయుతమగు అజ్ఞాన మాలిన్యమును తొలగించుకొనగలెను. అప్పుడు అగ్ని తప్తమగు సువర్ణము లేదా రజతము మాలిన్యమును విడిచినట్లు అతడు నిజ స్వరూపమును పడేయగలడు. గురువులకు గురువైనందున అట్టి అవ్యయుడకు భగవానుడే మాకు గురువగు గాక. హరే హరే కృష్ణ ప్రభుజీ. జీవుడు తన అస్తిత్వమును పవిత్రమనర్చుకొనుటకు మానవ జన్మలో తపో నిర్వహణమునకై ఉద్దేశింపబడినాడు. తపో దివ్యం పుత్రికాయేన సత్వం శుద్ధ్యే. గుణ సంపర్కం వలనే జీవుడు జన్మ మృత్యు వలయంలో పరిభ్రమించుతుండను. కారణము గుణో సద్గస్య తదో సద్యోని జన్మసు. కనుక ఈ కల్మషం నుండి శుద్ధిపడటకే మానవ జన్మ ప్రయోజనము. ఆ విధముగా జీవుడు స్వరూప స్థితిని బడిచి జన్మ మృత్యు చక్రమును పడకుండును. అటువంటి శుద్ధికి భగవత్ సేవయే ఉత్తమ విధానము. ఆత్మానుభూతికి కర్మకాండ, జ్ఞానకాండ, హఠయోగము వంటి పలు విధానములు ఉన్నప్పటికీ అవి ఏవియును భక్తి యోగములకు సమానములు కావు. స్వర్ణరజితములు కేవలము కడుగుట వలన గాక అగ్నితో తప్తము చేయటం వలన మాలిన్యం నుండి విడుబడినట్లు జీవుడు భక్తి యోగము యత్సేవయ ద్వారానే స్వరూప స్థితిని బడియును గాని కర్మయోగము, జ్ఞానము లేదా హఠయోగము ద్వారా కాదు. కాల్పనిక జ్ఞానము గాని యోగ కసరత్తులు గాని దానికి తోడ్పడతాయి. హరే కృష్ణ ప్రభుజీ. వర్ణం. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు. వర్ణం అనే పదము జీవుని మూల స్వరూప కాంతిని సూచించును. స్వర్ణము లేదా వెండి యొక్క మూల కాంతి దేదీప్యముగా నుండును. అదే విధముగా సచ్చిదానంద విగ్రహుని అంశయకు జీవుడు ఆనందము యొక్క కాంతి అయి ఉన్నాడు. ఆనందమయోభ్యాసాత్. ప్రతి జీవుడు సచ్చిదానంద విగ్రహుడకు శ్రీకృష్ణుడి అంశ కనుక ఆనందమయుడకు హక్కును కలిగి ఉన్నాడు. ఆయనచో ప్రకృతి గుణముల మలిన సంపర్కముచే అతడు ఎందులకు కష్టమునకు గురి కావలను. కనుక అతడు పవిత్రుడై తన స్వరూపమును తిరిగి పొందవలసి ఉన్నది. దానిని అతడు కేవలము భక్తి యోగం ద్వారానే సాధించగలడు. కనుక మనుషుడు ఇతర గురువులకు గురువుగా గురువు వర్ణింపబడిన దేవదేవుని ఉపదేశములను తప్పక స్వీకరింపవలసి ఉండను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం. మనము సాక్షాత్తుగా
భగవంతుని సాంగత్యమును పొందగలిగినంతటి అదృష్టవంతులము కాకపోయినను భగవత్ ప్రతినిధి ఆ భగవానుతో సమానమై అయి ఉన్నాడు. ఏలనగా భగవానుడు పలికినది తప్ప అన్యమైనది అతని ప్రతినిధి పలుకడు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు గురువు అనేది పదమునకు యారాధేకా తారే కాహా కృష్ణ ఉపదేశ్ అనే అర్థము చెప్పిరి. అనగా కృష్ణోపదేశం అనుసరించే శిష్యునికి ఉపదేశం కావిచ్చువాడు ప్రామాణికుడకు గురువు అనబడును. శ్రీకృష్ణునే గురువుగా అంగీకరించిన వాడు ప్రామాణిక గురువు. ఇదియే గురు పరంపర విధానము అనబడును. ఆది గురువు వాసుదేవుడే. ఆ దేవదేవుడే భగవద్గీతను శ్రీమద్ భాగవతమును పలికి ఉండెను. ఈ వాగ్మయమునందు సమస్తము శ్రీకృష్ణుడికే సంబంధించి ఉండును. అందువలన గురు పూజ వ్యాస పూజ అని పిలువబడును. సారాంశమేమనగా శ్రీకృష్ణుడు ఆది గురువు, అతని శిష్యుడు నారదుడు, అతని శిష్యుడు వ్యాసుడు. ఈ ప్రకారం మనము క్రమముగా గురు పరంపరను చేరగలము. దేవదేవుడకు శ్రీకృష్ణుడు గాని అతని అవతారం గాని ఏది కోరుచున్నాడో ఎరగని వాడు గురువు కాజాలడు. భగవత్ తర్కారమే గురుదేవుని కార్యము. అది ఏ ప్రపంచవ్యాప్తంగా కృష్ణ భక్తి ప్రచారము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? సో గురువు ఏం చేస్తారు? మనకు ఉన్నటువంటి ఆ యొక్క కల్మషాలన్నింటినీ కూడా, యొక్క కోరికలు అనేటువంటి వాటిలన్నింటినీ కూడా నాశనం చేస్తారు అని చెప్పి చెప్తున్నారు. సో మరి అవన్నీ కూడా మామూలుగా నేను గురువుని తీసుకుని నేను మా ఇంట్లో నేను కూర్చుంటే కనుక, లేకపోతే నా పని నేను చేసుకుంటే కనుక అవన్నీ కూడా నాశనం అయిపోతాయా? ఆటోమేటిక్ గా అయిపోతాయా? గురువు దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకుంటే సరిపోతుందా అంటే కాదు. ఏం చేయాలి మనము? ఆ యొక్క గురువు యొక్క ఆధ్వర్యంలో మనము భగవంతుడికి ఏమిటి భక్తియుత సేవ చెయ్యాలన్నమాట. ఎప్పుడైతే కనుక ఆ యొక్క భక్తియుత సేవ చేస్తే కనుక మెల్లమెల్లగా మనకు ఉన్నటువంటి అజ్ఞానము అనేటువంటిది ఏమవుతుంది? అజ్ఞానం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఇప్పుడు చూస్తాం మనం ఎప్పుడైనా బంగారు నగలు ఏవైనా చేయించుకున్నప్పుడు అది కూడా కంసాల వాడి దగ్గరికి వెళ్తే కనుక ఏం చేస్తారు? వాటిల్లో ప్యూరిటీ తక్కువ ఉంది అంటే కనుక వాడు ఏం చేస్తాడు అని అంటే కనుక వాటిని ఏం చేస్తాడు? కరిగిస్తాడు. కరిగిస్తే కనుక వాటిల్లో మలినాలు కానీ మట్టి కానీ ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా సెపరేట్ అయిపోతాయి. ఆ తర్వాత మేలిం బంగారం మళ్ళీ వేరేగా తీసేస్తాడు అన్నమాట. సో కానీ ఏంటంటే కనుక మనకి తెలిసిన పద్ధతి ఏంటి? ఏదైనా మలినాలు పోవాలంటే కనుక మనం నీటితో కడుగుతాం. నీటితో కడిగితే కనుక బంగారంలో ఉన్నటువంటి మలినాలు ఎంత ఉన్నా సరే అవి పోతాయా? బంగారంలో కానీ వెండిలో ఉన్నటువంటి ఆ యొక్క కల్తీ ఏదైనా మలినాలు ఏమైనా ఉంటే పోతాయి అవి పోనే పోవు. ఎంత నీటిలో కడిగి మనము నానబెట్టినా సరే, ఎంత నీటిలో మనం కడిగినా, ఎంత తోమినా సరే పోవవి. ఏం చేయాలి? మనం వాటిని కరిగించాలి. కరిగిస్తేనే అందులో ఉన్నటువంటి మలినాలు పోతాయి. అలాగే జీవుడికి కూడా ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి ఆ యొక్క మలినాలు అన్ని కూడా పేరుకుపోయినాయి. అవన్నీ కూడా పేరుకుపోయిన వాటిని మనము వేరే రకమైనటువంటి పద్ధతులు యొక్క కర్మ ధ్యాన సో వేరే రకమైనటువంటి పద్ధతులు కర్మ జ్ఞాన ఇవన్నీ ధ్యాన ఇవన్నీ చేస్తే కనుక ఏమవుతుంది? ఆ యొక్క మలినాలు అనేటువంటివి పోవు. కానీ ఎప్పుడైతే కనుక యొక్క భక్తి యోగం చేస్తామో ఏమవుతుంది? ఎలాగైతే కనుక ఆ యొక్క బంగారాన్ని వేడి చేస్తే కనుక ఎలాగైతే మలినాలు పోతాయి, ఎప్పుడైతే కనుక భక్తి యోగం చేసి ఆ యొక్క భక్తి యోగంలో మనము సేవ చేయాలి. అందుకే ప్రభుపాద్ గారు ఎప్పుడు భక్తి అంటే కనుక ఏం చెప్తారు? వెంటనే భక్తియుత సేవ, డివోషనల్ సర్వీస్. ప్రతిసారి కూడా అదే చెప్తారు ప్రభుపాద్ గారు. ఓన్లీ భక్తి అని చెప్పారు. భక్తి అంటే ఏమిటి? డివోషనల్ సర్వీస్, భక్తియుత సేవ. సేవ అనేటువంటిది చాలా చాలా ముఖ్యము. ఎవరికి చేయాలి మనం ఈ సేవ? మనం చేయవలసిందే ఆ యొక్క దేవాది దేవుడికి చేయాలి. కానీ మనకి ఎప్పుడైనా సరే ఆయన యొక్క దర్శనం దొరుకుతుందా? ఆయన ఏమన్నా డైరెక్ట్ గా మన యొక్క సేవ తీసుకుంటారా? మనం ఇద్దాం అనుకున్నా సరే ఆయన తీసుకుంటారా అంటే కనుక మరి తీసుకోరు ఆయన. మరి ఆయనకి ఎలా చెయ్యాలి? ఏ విధంగా చెయ్యాలి? ఎంత ఇవ్వాలి? ఎలా ఆయనకి చేర్చాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి ఎవరు చెప్తారు? అటువంటి విషయాలన్నీ కూడా మనకి గురువు ఉపదేశిస్తారు. సో గురువు గారు చెప్తారన్నమాట. సో కాబట్టి ఇక శ్రీకృష్ణ భగవానుడు ఏమిటి? ఆ యొక్క అటువంటి గురువులందరికీ కూడా గురువు ఆయన. అవ్యయుడు భగవానుడు ఆయనే మాకు
గురువు కింద ఉండాలి అని చెప్పి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారన్నమాట. సో ఇక మరి గురువు ఏం చేస్తారు? గురువుని మనం ఎలాగా ఆ సరైనటువంటి గురువా కాదా, సో ఆయన ఎలాగ మనం గుర్తించుకోవాలి అంటే కనుక, గురువు ఎప్పుడు కూడా ఏమిటి, సరైనటువంటి ప్రామాణిక గురువు ఎప్పుడు కూడా శిష్యుణ్ణి మోసగించాలి అని చెప్పి ఆయన ప్రయత్నించడు. శిష్యుడి దగ్గర నుంచి ఏదో ధనార్జన చెయ్యాలి అని చెప్పి ఆయన ప్రయత్నించడు. శిష్యుడి దగ్గర నుంచి ఏదో పొందాలి అని చెప్పి ఆయన ప్రయత్నించడు. కానీ ఆయన యొక్క ప్రయత్నం మాత్రం ఒకటే ఒకటి ఉంటుంది. ఏమిటి? శిష్యుణ్ణి ఉద్ధరించాలి. ఆ శిష్యుడు యొక్క బాధ్యతను నేను తీసుకున్నాను కాబట్టి మళ్ళీ వీడు యొక్క భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోకూడదు, డైరెక్ట్ గా భగవద్ధామానికి వెళ్ళిపోవాలి అని చెప్పి గురువు ఏం చేస్తారు? ఆ విధంగా ఆయన ప్రవర్తిస్తాడు. గురువు ఆ విధంగా ప్రవర్తించి ఏం చేస్తారు? ఆ యొక్క శిష్యుడు భగవద్ధామాన్ని చేరుకోవడానికి ఏవైతే కనుక డైరెక్షన్స్, నిర్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఆయన ఇస్తారు. అనవసరమైనటువంటి వాటిని అన్నిటినీ కూడా ఆయన వదిలిపెట్టేయమని చెప్పి చెప్తారన్నమాట. సో ఈ విధంగా ఏం చేస్తున్నారు? గురువు ఆ యొక్క భగవంతుడి గురించి చెప్తూ భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఉన్నారు ఆయన. సో కాబట్టి గురువు యొక్క పని ఏమిటి? భగవంతుడి యొక్క పనే. సో ఎందుకంటే కనుక గురువుకు తెలుసు అన్నమాట ఆ యొక్క భగవంతుడి యొక్క అంతరంగం ఏమిటి. ఏమిటి అంతరంగము? ఈ యొక్క జీవులందరూ కూడా నన్ను కాదని ఇక్కడికి వచ్చి ఇక భౌతిక ప్రపంచంలో కష్టపడుతూ ఉన్నారు. సో నేను ఎంత చెప్పినా సరే వీళ్ళు రావట్లేదు. సో ఒక్కొక్కసారి ఆయన ఏంటి, డైరెక్ట్ గా అవతారం తీసుకుని వస్తారు, ఒక్కొక్కసారి స్వయంగా వస్తారు. వచ్చినా సరే ఏమిటి, ఎంతమంది బద్ధ జీవులు వెనక్కి వెళ్తున్నారు అంటే కనుక చాలా చాలా తక్కువ మంది వెనక్కి వెళ్తున్నారు. ఎందుకంటే కనుక ఆయన్ని గుర్తించలేకపోతున్నారు. అవజానంతి మామూఢం మానుషం తనుమాసితం. కానీ ఎప్పుడైతే కనుక ఒక్కొక్కసారి ఆయన ఏం చేస్తారు, ఈ యొక్క గురువుని పంపిస్తారనమాట. శక్తి ఇచ్చి ఆయనకి ఎంపవర్ చేసి, సో నువ్వు వెళ్ళి అందరికీ కూడా ఈ యొక్క భక్తి ప్రచారం చేయమని చెప్పి చెప్పారనమాట. సో అదేవిధంగా రామానుజాచార్య కూడా అదే విషయం చెప్పారనమాట. ఒకసారి రామానుజాచార్య ఆయన సో పెరుమాళ్ తోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన, సో ఏం చేసావయ్యా నువ్వు మహిమ, ఇంతకుముందు నేను వచ్చి భగవద్గీత చెప్పాను, అయినా సరే నా దగ్గరికి ఎవరు రాలేదు, పాటించడానికి ఎవరు రాలేదు. సో మరి నువ్వు చెప్తుంది అదే భగవద్గీత నువ్వు చెప్తే కనుక ఎంతమంది తండోపతండాలుగా వచ్చేస్తూ ఉన్నారు, ఏం చేసావు నువ్వు, ఏం మాయ చేసావు అని చెప్పి రామానుజాచార్యని పెరుమాళ్ళు అడగడం జరిగింది అనమాట. సో అప్పుడు ఆయన రామానుజాచార్య చెప్తారనమాట, సో ఎందుకు స్వామి అన్ని నువ్వు మరి మీరు అంటే కనుక, లేదు లేదు నువ్వు చెప్పాల్సిందే అంటారు. సో అంటే కనుక మరి అయితే కనుక ఇంకో సీక్రెట్ ఉంది, ఎలా చేసావు అంటే కనుక ఆయన మీ చెవిలో చెప్తారని చెప్పేసి, నేను కేవలము మీ యొక్క నామాన్ని మాత్రమే వీళ్ళందరికీ చెప్పాను అంతే. ఆ నామం యొక్క మహిమ వలన, ఆ నామం యొక్క శక్తి వలన వీళ్ళందరూ కూడా ఏమయ్యారు, మీ దగ్గరికి రాగలిగారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే కనుక ఆ యొక్క పెరుమాళ్ యొక్క కృప ఎలాగా డైరెక్ట్ గా ఇక జనసామాన్యానికి అందాలంటే కనుక లేదు, ఎవరో ఒక ఏజెంట్ ఉండాలి. ఒక కంపెనీ ఉందనుకోండి, కంపెనీ ఏదో ప్రోడక్ట్ తయారు చేసింది, సో అవన్నీ కూడా ఏం చేయాలి, అందరికి కూడా అన్ని షాప్స్ కిను ఆ తర్వాత కస్టమర్స్ కి వెళ్ళాలంటే కనుక ఏం చేయాలి, ఎవరో ఒక డిస్ట్రిబ్యూషన్ ఏజెంట్ ఒక అతను కావాలి. ఆ ఏరియా అంతా కూడా చెప్పేటువంటి ఏజెంట్ ఒక అతను కావాలి. ఆ ఏజెంట్ ఏం చేస్తాడు, మొత్తం అన్ని షాపులకి తిరిగి ఈ ప్రోడక్ట్ ని అన్ని చోట్లకి కూడా ఇచ్చి అమ్మకం జరిగేలాగా చూస్తారనమాట. సో అలాగే గురువు కూడా ఏం చేస్తూ ఉంటారు, ఈ యొక్క భగవద్భక్తిని ఆయన తీసుకుని వచ్చి అందరికీ కూడా ఆయన చాలా తక్కువ తేలికగా ఆయన వాటిని అన్నిటిని కూడా పంచిపెడుతూ ఉంటారు. ఇది నిజమైనటువంటి కరుణ అనమాట. సో కానీ గురువు అలా చేయగలుగుతున్నారు అని అంటే కనుక ఏమిటి, దానికి భగవంతుడి యొక్క కరుణ ఉంటే మాత్రమే జరుగుతుంది. సో ఎందుకంటే కనుక మనం ఆ యొక్క చైతన్య మహాప్రభు యొక్క కరుణ లేనిదే ఎవరు కూడా ఒక్క మాట కూడా భగవంతుడి గురించి ఏమీ మాట్లాడలేరు. ఎవరు కూడా ఆయన గురించి, శ్రీకృష్ణ భగవానుడి గురించి ఎవరు కూడా బోధనలు కానీ ప్రీచింగ్ కానీ ఎవరు చేయలేరు అన్నమాట. సో కాబట్టి గురువు యొక్క కరుణ, అందులోనూ పర్టికులర్ గా చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు యొక్క కరుణ కావాలన్నమాట. సో కాబట్టి గురువు చేసేటువంటి పని ఏమిటి, భగవంతుడి యొక్క పని. సో కాబట్టి గురువు యొక్క పని ఏంటి, ఒక కృష్ణ భక్తిని ప్రచారం చేయడం మాత్రమే ఒక గురువు. కానీ అటువంటి గురువుని, నిజమైనటువంటి గురువుని, ప్రామాణికమైనటువంటి గురువుని వెతికి పట్టుకోవడం అనేటువంటిది కూడా చాలా చాలా కష్టము.
సో అందుకే చెప్తారు కదా మనకి, ఎవరైతే గనక పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి గంగా నదిలోనో పుణ్యతీర్థాల్లోనో స్నానం చేసి వచ్చి అక్కడ మందిరాలని దర్శనం చేసుకుని వచ్చి మా తీర్థయాత్ర పూర్తి అయిపోయింది అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళంట, ఆవు లేకపోతే కనుక గాడిద లాంటి వాళ్ళు. సయేవ గోఖరా. సో ఎందుకు అని అంటే కనుక అక్కడ పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన తర్వాత ఉద్దేశం ఏమిటి, అక్కడ ఎవరైతే మహాత్ములు ఉన్నారో, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాంగత్యం తీసుకుని వాళ్ళు చెప్పిన దారిలో నడిచి జీవితాన్ని ఏం చేసుకోవాలి, వాళ్ళు ప్యూరిఫై చేసుకోవాలి, భగవద్ధామానికి వెళ్ళగలిగేలాగా చేసుకోవాలి. కానీ మనకి ప్రభుపాద్ గారి యొక్క కృప వలన ఏమిటి, మనం ఎక్కడికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళక్కర్లేదు. అక్కడికి వెళ్ళి మనం ఎవరిని గురువులు ఎలా ఉంటారు ఎక్కడ ఉంటారో అని చెప్పి మనం ఏమి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. సో మన ఊర్లోనే మన ఇంట్లోనే సరైనటువంటి గురువు యొక్క బోధనలన్నీ కూడా మనకి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కరుణ వలన ఆయన యొక్క పుస్తకాల రూపంలో మనందరికీ కూడా దొరుకుతూ ఉన్నాయన్నమాట. ఎంతో సుకృతి చేసుకున్నాం అన్నమాట మనం. సో కాబట్టి మనకు దొరికినటువంటి ఒక అవకాశాన్ని చక్కగా వినియోగించుకుందాము. ఆ తర్వాత మళ్ళీ సత్యవ్రత ఋషి ఇంకా సత్యవ్రత రాజర్షి ఆయన ఇంకా ఏం ప్రార్థనలు చేశారు అనేది మనం రేపు కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాద్కి జై. గౌర ప్రేమానందే. హరి హరి. ధన్యవాదాలు హరే కృష్ణ. హరే కృష్ణ.